హైదరాబాద్ కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ విద్యా కేంద్రంగా ఎలా తయారైంది? హనుమకొండ నయీం నగర్ కు మినీ అమీర్పేట్ అని ఎందుకు అంటున్నారు? 40,000 మంది విద్యార్థులతో ఆ ప్రాంతం ఎలా సందడిగా మారుతోంది? అక్కడ ఉన్న కోచింగ్ సెంటర్ల ప్రత్యేకతలేంటి? హైదరాబాద్ లో కోచింగ్ అంటే గుర్తొచ్చే పేరు అమీర్పేట్. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, ఉరుకుల పరుగుల జీవితం ఆ ఏరియా సొంతం. ఇప్పుడు సరిగ్గా అదే వాతావరణం, అదే సందడి మన ఓరుగల్లులోనూ కనిపిస్తోంది. హనుమకొండలోని ఒక ప్రాంతం మరో అమీర్పేట్లా మారిపోయింది. హైదరాబాద్ కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వరంగల్ నగరం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక ఆసుపత్రులు, సాఫ్ట్వేర్ సంస్థలు, నాణ్యమైన విద్యా వ్యవస్థతో నగరం హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే హనుమకొండలోని నయీం నగర్ ప్రాంతం అత్యంత కీలకమైన విద్యా కేంద్రంగా అవతరించింది. విద్యార్థుల సందడితో ఈ ప్రాంతం ఇప్పుడు మరో అమీర్పేటను తలపిస్తోంది. హనుమకొండ పెట్రోల్ బంకు నుంచి కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వరకు ఉన్న 2 కిలోమీటర్ల పరిధి నయీం నగర్ కు ప్రాణం పోస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు చదువులకే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వేల సంఖ్యలో విద్యా సంస్థలు ఉండడంతో విద్యార్థుల రాకపోకలతో రోజంతా ఈ ప్రాంతం కోలాహలంగా ఉంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి జిఆర్, టోఫెల్ శిక్షణ ఇచ్చే సంస్థలు నయీం నగర్ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా గేట్, జీపాట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. నిత్యం సుమారు 40,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. మనకి కోచింగ్ సెంటర్స్ అంటే విద్యార్థులు ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ పడుతున్నాయి, జేఎల్ఎం ఉంది, ప్లస్ గ్రూప్స్, ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు మనకు అమీర్పేట్లో ఎలా ఉందో నయీం నగర్ కూడా ఇప్పుడు హన్మకొండలో మనకి ఏంటి నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో మాది వచ్చేసి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇందులో మీకు ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్లస్ మన గ్రూప్స్ ఇవన్నీ కోచింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గ్రూప్స్, బ్యాంక్, డిఎస్సి, పోలీస్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ అందుతోంది. దీంతో పాటు కంప్యూటర్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు, టైప్ రైటింగ్ సంస్థలు విద్యార్థులకు అదనపు నైపుణ్యాలను అందిస్తున్నాయి. తమ కెరీర్ కోసం విద్యార్థులు పడుతున్న ఈ కష్టం నయీం నగర్ కు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇలా పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం అనేక కోచింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు నయీం నగర్ లో దాదాపు 200కు పైగా హాస్టళ్లు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూనే సాయంత్రం వేళల్లో శిక్షణ పొందుతున్నారు. నయీం నగర్ ఇలా విద్యా హబ్ గా మారడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను సంవత్సరం నుంచి ఎస్ఎస్సి సీజీఎల్ గానే ప్రిపేర్ అవుతున్నా. అంటే ఇంటి దగ్గర నుంచి కోచింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టడీ హాల్ తీసుకున్నాం. స్టడీ హాల్ ప్లస్ హాస్టల్ 2 తీసుకొని ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువనే ఉంది. అంటే అమీర్పేట్ లాగా, చిన్న అమీర్పేట్ లాగా ఇక్కడ హన్మకొండ ఈ నయీం నగర్ అయిపోయింది. ఇక్కడ అంటే సీజీఎల్ అని, ఎస్ఐపిసి, గ్రూప్స్, యూపీఎస్సి, టెట్ అట్లా చాలా అన్ని అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుతాను. స్టడీ హాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఎక్కువనే ఉన్నాయి. హాస్టల్స్లో కూడా ఆస్పిరెంట్స్ చాలామందే ఉన్నారు. అందరూ గవర్నమెంట్ సెక్టర్కి ప్రిపేర్ అంటే ఎక్కువనే ఉంది. చాలా అంటే పాపులేషన్ మొత్తం గవర్నమెంట్ సెక్టర్ సైడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ప్రైవేటే కాకుండా. అంటే నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉందని. అంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఓకే, మరి అంటే తక్కువేం కాదు, ఓకే. నయీం నగర్లో అయితే మోస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అందరు ఇక్కడనే ఉంటారు. హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేకుండానే సొంత జిల్లాల్లోనే అన్ని రకాల కోచింగ్ అవకాశాలు దొరుకుతుండటంతో వరంగల్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల డిమాండ్కు తగ్గట్లుగా నయీం నగర్ వసతులు, వ్యవస్థలు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.